హౌస్ నుండి ఈ వీక్ వెళ్ళిపోతున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ పైన ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసిన మాధురి గారికి అండ్ రమ్య గారికి పడ్డ పెద్ద వార్నింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీన్యా టేల్స్. ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ రోజు మన సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ కి వచ్చాము అంటే యాజ్ యూజువల్ గా మనకు తెలిసిన విషయమే, సుమన్ అన్న అండ్ గౌరవ్ గారు కెప్టెన్ అయిపోయారు అండ్ హౌస్ అంతా సుమన్ అన్న కెప్టెన్ అవ్వడానికి చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నో నెగిటివిటీ, అంటే మేము అవ్వలేదే అని ఎవరు ఫీల్ అవ్వకుండా ఫస్ట్ టైం నాకు తెలిసి సుమన్ అన్న కెప్టెన్సీని అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ నాగ్ సార్ కూడా అప్రిషియేట్ చేశారనమాట, లైక్ కెప్టెన్సీ ఇద్దరిని, గౌరవ్ గారిని అండ్ సుమన్ అన్నని. నెక్స్ట్ మనకేంటంటే నిన్న ఎపిసోడ్ లో చూసాం కదా, ఆయిషా గారు అంటే గేమ్ అయిపోగానే తనని తను హర్ట్ చేసుకునేసి ఒక్క టాస్క్ కోసమే మరీ ఎక్కువ రియాక్ట్ అయిపోయింది కదా. సో అది కరెక్ట్ కాదు అనేసి ఆయిషాకు కూడా చిన్నపాటి వార్నింగ్ పడిందండి. బికాస్ సెల్ఫ్ హర్ట్ అనేది కూడా మంచి అలవాటు కాదు. నెక్స్ట్ మనకి మెయిన్ మాధురి గారు రమ్య గారు అంటే నార్మల్ గా మాట్లాడుకుంటూ స్టేట్మెంట్ అయితే పెద్ద స్టేట్మెంట్, అది కాన్వర్జేషన్ నార్మల్దే అవ్వచ్చు, బట్ స్టేట్మెంట్ అయితే చాలా పెద్ద స్టేట్మెంటే పాస్ చేశారు. ఒకరి పర్సనాలిటీ మీద, ఒకరి పర్సనల్ లైఫ్ మీదనే ఒక స్టేట్మెంట్ లాగా పాస్ చేశారు. సో ఆ రోజు మనము డిస్కస్ చేసుకున్నాము, లైక్ ఆ వర్డ్ యూస్ అంటే కాళ్ళ కింద తొక్కడము అవన్నీ వర్డ్ యూస్ చేయకపోతే బాగుండేది. నార్మల్ గా ఏదో అమ్మాయిలు ట్రై చేసి ఇప్పుడు డెమోన్ ఎలా టీచ్ చేస్తున్నారు అలా మాట్లాడుకుంటే బాగుండేది కానీ, బట్ ఇక్కడ అలా కాకుండా పెద్ద పెద్ద వర్డ్స్ యూస్ చేశారు. అండ్ ఎవ్రీ వన్ నో దట్ కెమెరా ఉంది అనేసి, బట్ స్టిల్ ఎందుకు ఇలాంటి డిస్కషన్స్ పెడతారో తెలియదు. సో ఆ వీడియో అయితే మళ్ళీ ప్లే చేశారు. ఇద్దరికి కొంచెం చిన్నపాటి క్లాస్ అయితే జరిగింది. తనుజాకి లాస్ట్ టైం లాగే అంటే కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మరీ చెప్పారు కదా కెప్టెన్సీ టాస్క్ వీడియో, అంటే డెమాన్ చేసిన సైగ గురించి. సో అలాగే ఈ వీక్ అంటే ఈ రోజు కూడా తనుజాని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఈ కాన్వర్జేషన్ అంటే తనుజా కూడా లీనియన్స్ ఇస్తుంది, ఇవ్వబట్టే తను అలా బిహేవ్ చేస్తున్నాడు అని కూడా వీళ్ళు డిస్కషన్ ని ప్రొలాంగ్ చేశారు కదా, ఆ వీడియోని ప్లే చేశారు. ఇప్పుడన్నా తనుజ గారు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంది. ఏదో కార్డు కోసమో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బెనిఫిట్ కోసమో పాపం ఫస్ట్ కొద్ది రోజులు బానే ఉంది. మేబీ ఈ వీడియో చూసాక తనుజ రియలైజ్ అయ్యి ఎలా ఉంటుందో చూడాలి. అండ్ దీన్ని వీళ్ళు స్పోర్టివ్ గా తీసుకొని ఇదవుతారా, లేకపోతే నెగటివ్ గా వెళ్తుందేమో బయట అని అలా ఆలోచించి వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారో కమింగ్ ఎపిసోడ్స్ లో చూద్దాం. అంటే ఇక్కడ అంతా మాట్లాడింది బాగుంది కానీ, బట్ ఆర్మీ పర్సన్ అయ్యి ఉండి ఫ్లర్ట్ చేస్తున్నారు అనేసి అంటే, అవును తన ఏజ్ లో ఉన్నాడు, తనేం ఫ్లర్ట్ చేయట్లేదు అక్కడ. కాకపోతే అలాంటి అమ్మాయి క్వాలిటీస్ ఉండేవాళ్ళు నాకు నచ్చుతారు అని చెప్పారు. మిగతా సీజన్స్ లో కానీ బయట అన్ని చూస్తున్నాం, బట్ స్టిల్ ఎవరి లైఫ్ వాళ్ళది. అంత పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ప్రొఫెషన్ ని తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ డిస్కస్ చేశారు. సో ఇంకా ఆ వీడియో ప్లే చేశారు. అండ్ మాధురి గారి రమ్య గారి డిస్కషన్ కరెక్టా కాదా అని ఆడియన్స్ పోల్ పెడితే కూడా ఆడియన్స్ పోల్ కూడా 88% ఐ మీన్ తప్పు అనే ఇచ్చారనమాట. బికాస్ మనం అందరం చూస్తున్నాం కదా, లైక్ ఓకే ఒక స్టేజ్ వరకు కామెంట్ అనేది బాగుంటుంది, కానీ దాన్ని బియాండ్ వెళ్ళేసి వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళ ప్రొఫెషన్ గురించి మాట్లాడడం అనేది చాలా రాంగ్. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఉంటుంది, ఎవరి పర్సనాలిటీ వాళ్ళది. మనం గేమ్ కోసం వచ్చాం, ఓన్లీ గేమ్ గురించే మాట్లాడుకోవాలి. అండ్ గేమ్ లో ఏదైనా గొడవలు జరిగిందా దానికి మీరు ఎంతైనా మాట్లాడుకోవచ్చు, బట్ స్టిల్ ఇలా ప్రొఫెషన్ ని తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా రాంగ్. ఆడియన్స్ కూడా చూస్తున్నారు, ఎపిసోడ్స్ అంతా చూస్తున్నారు కాబట్టి ఆడియన్స్ కూడా తప్పనే చెప్పారు. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ కి మామూలుగా చెప్పారనమాట, అది సజెషన్ కావచ్చు, వార్నింగ్ కావచ్చు, కొంచెం అమ్మాయిలు ఇది తగ్గిచ్చేసి ఐ మీన్ ఓదార్చడం కానీ ఇలాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ తగ్గిచ్చేసి గేమ్ మీద ఫోకస్ చెయ్యి అనేసి. ఇది కూడా ఆడియన్స్ పోల్ పెడితే లైక్ ఏంటంటే 50% ఎస్ 50% నో అన్నారు అనమాట. అంటే ఆడియన్స్ కి కూడా కొంతమందికి ఏంటంటే కరెక్టే అనిపిస్తుంది, కొంతమందికి రాంగ్ అనిపిస్తుంది. బట్ మనం చూసాము ఫస్ట్ 3 వీక్స్ లో ఈ ఓదార్చడం అదే ఎక్కువ ఫోకస్ గా ఉంది. తర్వాత కొంచెం చేంజ్ అయ్యి గేమ్ లో టాస్క్లు అయితే బాగా ఆడాడు. లాస్ట్ కి లైక్ సేఫ్ జోన్ లోకి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా తనుజాకి ఇచ్చేస్తాడు అనుకున్నాం, బట్ స్టిల్ తనుజానే ఈజీగా ఇచ్చేస్తున్నారు. తనుజా మిస్టేక్. అక్కడ కూడా తను ఎక్కడ గివ్ అప్ చేయకుండా గేమ్ అయితే ఫోకస్డ్ గానే ఆడుతున్నాడు, బట్ ఇంకా కొంచెం ఫోకస్ చెయ్యాలి అన్నది ఇండైరెక్ట్ గా మేబీ ఇంకా పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని కమింగ్ ఎపిసోడ్స్ లో బాగా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏమో వైల్డ్ కార్డ్స్ 5 మెంబర్స్ కంటే ఆల్రెడీ మనకి గౌరవ్ కెప్టెన్ అయ్యాడు కాబట్టి, సో
గౌరవ్కి ఆల్రెడీ అదే పెద్ద కిరీటం అన్నట్లు మిగతా 5 మెంబర్స్ కి కిరీటం ఇచ్చారు. అండ్ వాళ్ళకి ఉన్న పవర్స్ డూ దే డిజర్వ్ ఆర్ నాట్ అని పోల్ పెడితే ఆల్మోస్ట్ లైక్ అందరికీ ఓకే ఓకే అని వచ్చింది, కానీ బట్ మాధురి గారి పవర్ అయితే నో అనే వచ్చింది అనమాట. అంటే ఆవిడకి ఆ పవర్ అన్నెసెసరీ అన్నట్లు. బయట ఎలా ఉంది అంటే లైక్ ఆవిడ చెప్పడం ఫస్ట్ డే నా పర్సనాలిటీ ఇలా కాదు అని నేను ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ లోకి వెళ్ళాను అని చెప్పారు. ఇఫ్ ఇన్ కేస్ రియల్ గా ఆవిడ లోపలికి వెళ్ళాక అంతే మంచితనంగా అలాగే ఉండుంటే ఆడియన్స్ ఒకలా తీసుకునేవాళ్ళు. బట్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి చిన్న చిన్న వాటికి అన్నెసరీ థింగ్స్, గొడవ గొడవ, మాట్లాడితే గొడవ, అడిగితే గొడవ, చీ అంటే ఊ అంటే గొడవ, ఆ అంటే గొడవ. సో ఇక్కడ ఆల్రెడీ మాధురి గారిది రమ్య గారిది పెద్ద ఐ మీన్ స్టేట్మెంట్ పాస్ చేయడం వల్ల ఇంత డిస్కషన్ జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రీతు అండ్ మాధురి గారి డిస్కషన్, ఐ మీన్ ఆ గొడవ దగ్గర కూడా టాపిక్ లో ఎవరిది ఆల్మోస్ట్ అంటే మనకి రీతుకే వచ్చింది అనమాట. అక్కడ ఏంటి అంటే జస్ట్ నిద్ర డిస్టర్బెన్సే. అంత చెప్పిన వీళ్ళు ఈ నిన్న ఎపిసోడ్ లో నైట్ కామెడీ చేసుకుంటూ అంటే గౌరవ్ మీద కామెడీ చేసుకుంటూ వీళ్ళు అరుస్తూ మాట్లాడుతున్నారు. మాదిరిగా చెప్పారు కదా అసలు లైట్స్ ఆఫ్ చేశాక మాట్లాడకూడదు అంటే ఒకరు పడుకున్నా పడుకోకపోయినా లైట్స్ ఆఫ్ చేశారంటే పడుకోమని మాట్లాడకూడదు అన్నారు. బట్ నిన్న ఆవిడ కూడా డిస్కస్ చేశారు అక్కడ. అదే చెప్పాం కదా ఫస్ట్ అప్పుడేమో గేమ్ లో సంజన గారికి చెప్పారు కదా అబ్బాయిలు ఉన్నప్పుడు మీరు గేమ్ నాకు కంఫర్టబుల్ లేదని చెప్పాలి అన్నారు. నెక్స్ట్ ఆవిడకి బాల్ వచ్చినప్పుడేమో మేము అమ్మాయిలను డిఫెండ్ చేసుకుంటాం అబ్బాయిలు మీరు రావద్దు అన్నారు. మేడం రూల్స్ పెడతారు బట్ ఫాలో అవ్వరు అనమాట. నెక్స్ట్ ఇంకా నాకు సార్ మామూలుగా సుమన్ అన్న నిమాన్యువల్ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్స్. మనం ఆడియన్స్ చూస్తున్నాం సుమన్ అన్న దగ్గర నుంచి వచ్చే చిన్న చిన్న కామిక్ యాంగిల్ అయినా కూడా జెన్యూన్ అండ్ ఇన్నోసెన్స్ కామెడీ అనేది కూడా పీక్స్ లో ఉంటుంది. ఇంకా ఇమాన్యువల్ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, ఎక్కడా తగ్గట్లేదు అనమాట. కామెడీలో కానీ ఏదైనా ఆడియన్స్ పోల్ అయితే 100% ఎస్. బికాస్ ఆల్రెడీ మనం రోజు ఆల్మోస్ట్ వాళ్ళ వల్లనే మనం ఎక్కువ ఎంటర్టైన్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైర్ స్టార్మ్స్ వచ్చాక ఫైర్ 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 అనేసి అనుకున్నాం, కానీ ఫైర్ స్టార్మ్స్ లో ముగ్గురు మాధురి గారిది కానీ ఆయిషాది కానీ రమ్య ఏంటంటే అంటే రీతుని డెమోని విడగొట్టే క్రమంలోనే ఉంది తప్పితే నా గేమ్ ను ముందుకు తీసుకెళ్దామని కంటే దాని మీదే ఫోకస్ ఎక్కువ పెడుతుంది. ప్లస్ వచ్చేసి వీళ్ళు ఫైర్ స్టార్మ్స్ ఏదో ఫైర్ తెస్తారనుకుంటే ఇరిటేషన్ తెచ్చేసారనమాట. అంటే గొడవలే ఎక్కువ ఉన్నాయి, గేమ్ కంటే గొడవలే ఎక్కువ బాగా కనిపిస్తున్నాయి అనమాట బయటకు మనకి. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ ఎఫెక్ట్ అంతా వల్ల నెక్స్ట్ వీక్ మేబీ మాధురి గారికి గట్టి నామినేషన్సే ఉండబోతాయి అనిపిస్తుంది. బికాస్ ఎవరికి ఒక పాజిటివ్ యాంగిల్ అనేది రావట్లేదు. ఎంత మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కలవడానికి ట్రై చేస్తున్నా ఆవిడ మాట దురుస్తనం వల్లనో ఆవిడ మాట్లాడే విధానం వల్లనో అది నెగిటివ్ గానే పోతా ఉంది. ఆవిడ అలాగే రియాక్ట్ అవుతున్నారు. ఇంకా మనకి దివాళీ ఫెస్టివల్ కాబట్టి దివాళీ షూట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా రేపు ఫుల్ ఐ మీన్ ఈ రోజు టాస్క్లు ఇవన్నీ బాగా ఉండబోతున్నాయి. కామెడీ కానీ షో అంతా బాగా ఉండబోతుంది. ఎవరెవరు సేఫ్ అవుతున్నారు ఏంటి అనేది మనం నెక్స్ట్ అప్డేట్స్ లో చూద్దాము. అండ్ మనకి లీస్ట్ లో ఉన్నది రాము రాథోడ్, దివ్య అండ్ భరణి గారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది మాత్రం అస్సలు మనం ఊహించలేము. ఇలాంటి అంటే ఈ అప్డేట్స్ అన్ని మీకు ఎర్లీగా వచ్చేస్తాయి. రేపు మనం ఆల్మోస్ట్ ఈ టైంకి మనకి ఎలిమినేట్ ఎవరు అయ్యారు అనేది అయితే అప్డేట్ ఇచ్చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.